వెల్కమ్ టు లావణ్యాస్ లైఫ్ స్టైల్. ఈ రోజు మనం అంటే దసరా నవరాత్రుల్లో అమ్మవారిని ఏ విధంగా పూజించాలి, అసలు ఎలా పూజించాలో ఈ వీడియోలో మనం తెలుసుకుందామండి. దసరా నవరాత్రులకు ముందు రోజే మన ఇంటిని మనం మామిడి తోరణాలతో చక్కగా అలంకరించుకోవాలి. మామిడి తోరణం అనేది శుభప్రదమైనది. అందుకోసం మామిడి తోరణంతోనే మనం ఏ పండుగైనా సరే ప్రారంభించాలి. అలాగే మనం మన ఇంటిని కూడా రంగురంగుల ముగ్గులతో చక్కగా అలంకరించుకుని పూజని ప్రారంభించాలి. అలాగే మన పూజా మందిరాన్ని కూడా చక్కని పూలమాలలతో మామిడి తోరణాలతో చక్కగా అలంకరించుకున్న తర్వాత ఏదైనా ఒక అమ్మవారి పటం తీసుకుని అమ్మవారికి చక్కగా మనం బొట్టు పెట్టి, అలాగే పూజ చేసుకునేవారు చక్కగా బొట్టు పెట్టుకుని పసుపు రాసుకుని అమ్మవారి పూజకు మనం చక్కగా కూర్చోవాలి. పూజ ఎలా చేయాలి 9 రోజులు అంటే, ముందుగా మొదటి రోజుగా స్వర్ణ కవచాలంకృత దుర్గాదేవిగా, రెండవ రోజు బాలా త్రిపుర సుందరీదేవిగా, మూడవ రోజు గాయత్రీదేవిగా, నాలుగవ రోజు లలితా త్రిపుర సుందరీదేవిగా, ఐదవ రోజు సరస్వతీదేవిగా, ఆరవ రోజు అన్నపూర్ణాదేవిగా, ఏడవ రోజు మహాలక్ష్మీదేవిగా, ఎనిమిదవ రోజు దుర్గాదేవిగా, తొమ్మిదవ రోజు మహిషాసురమర్దినిగా, 10వ రోజు రాజరాజేశ్వరిగా పూజించాలి. మనం అమ్మవారిని ఎలా పూజించాలో ఇప్పుడు తెలుసుకుందాం. ఈ పూజ ఎలా చేయాలి అంటే, మనం పైన చెప్పబడిన అవతారముల ప్రకారంగా 9 రోజులు కూడా అమ్మవారికి మనం పూజ చేసుకునేవారు తలస్నానం చేసి పూజకు కూర్చుని అమ్మవారికి ఆవాహనం పలికి, అంటే ఏ రోజు ఏ అమ్మవారి అవతారమో ఆ అమ్మవారికి ఆవాహనం పలికి ఆసనం ఏర్పరిచి పసుపు కుంకుమతో పూజించాలి. అంటే పసుపు కుంకుమతో ఆ అమ్మవారి అష్టోత్తర శతనామావళి చదువుకుని చక్కగా ధూప దీపాలతో అమ్మవారిని అర్చించాలి. అలాగే పుష్పాలు, గంధ అక్షతలు సమర్పించి అమ్మవారికి ఇష్టమైన ప్రీతికరమైన నైవేద్యాలు సమర్పించాలి. ఆ తర్వాత తప్పనిసరిగా 9 రోజులు కూడా ఈ దసరాలలో 9 రోజులు కూడా లలితా సహస్రనామ పారాయణం చేయడం చాలా మంచిదండి. ఒకవేళ ఉదయం కుదిరిన పక్షమున సాయంత్రం చక్కగా 6ంటికి లలితా సహస్రనామ పారాయణం చదువుకోవడం చాలా మంచిదన్నమాట. సో ఎవరైనా సరే వీలు కాని వారు మాత్రం ఏవైనా అమ్మవారికి సంబంధించిన దుర్గాదేవి స్తోత్రాలు ఇలాంటివి చదువుకోవడం కూడా చాలా మంచిదన్నమాట. ఎవరైతే ఈ 9 రోజులు ఈ దసరా నవరాత్రిలో అమ్మవారిని భక్తి శ్రద్ధలతో పూజిస్తారో వాళ్ళ కోరికలు అమ్మవారి కృపాకటాక్షల వల్ల తప్పకుండా నెరవేరుతాయండి. భక్తితో చేసిన వారికి తప్పకుండా ఫలం సిద్ధిస్తుంది. అలాగే ఈ వీడియో మీ అందరికీ నచ్చినట్టయితే తప్పకుండా లావణ్యాస్ లైఫ్ స్టైల్ ఛానల్ని లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి, అలాగే అందరికీ కూడా వీడియోని అందరికీ షేర్ చేయండి.